ఎవరొస్తారని ఎదురు చూసినప్పుడు జనావంతు గర్జన నుంచి సమాజమందు పుట్టుకొచ్చేనే ఒక్కడు. దేవుడు పంపిన దూతల్లే ఆదుకునే ఆపద్బాంధవుడల్లే. అతడే ఈ పవనుడు, ఆ ఒక్కడే ఈ అంజనీ పుత్రుడు. అతడే ఈ పవనుడు, ఆ ఒక్కడే ఈ అంజనీ పుత్రుడు. అన్యమతాలను నిందించక సంస్కారంతో మాటలాడెనుగా. సనాతనాన్ని కాపాడాలంటూ హైందవానికి పిలుపునిస్తే కుటిల రాజకీయాలు చేస్తున్నారా? కుతంత్రాలతో రగిలిపోతున్నారా? సనాతనముంటే అంత చులకన, హైందవులుంటే అంత హేళన. ధర్మం గాడి తప్పినప్పుడు ఎవరొస్తారని ఎదురు చూసినప్పుడు జనావంతు గర్జన నుంచి సమాజమందు పుట్టుకొచ్చేనే ఒక్కడు. దేవుడు పంపిన దూతల్లే ఆదుకునే ఆపద్బాంధవుడల్లే. అతడే ఈ పవనుడు, ఆ ఒక్కడే ఈ అంజనీ పుత్రుడు. అతడే ఈ పవనుడు, ఆ ఒక్కడే ఈ అంజనీ పుత్రుడు. కలియుగ దైవం వెంకటేశునికి అపచారం జరిగిందని సామరస్యంతో దీక్ష పూనితే, సంప్రోక్షణకు పూనుకుంటే మదమెక్కి మాట్లాడుతున్నారా? కొవ్వెక్కి కారు కూతలు కూస్తున్నారా? ఏ పాపం ఎవరు చేసిన పాపం పండి కాలగర్భంలో కలిసిపోతారు. ధర్మం గాడి తప్పినప్పుడు ఎవరొస్తారని ఎదురు చూసినప్పుడు జనావంతు గర్జన నుంచి సమాజమందు పుట్టుకొచ్చేనే ఒక్కడు. దేవుడు పంపిన దూతల్లే ఆదుకునే ఆపద్బాంధవుడల్లే. అతడే ఈ పవనుడు, ఆ ఒక్కడే ఈ అంజనీ పుత్రుడు. అతడే ఈ పవనుడు, ఆ ఒక్కడే ఈ అంజనీ పుత్రుడు. వినమ్రతతోనే చెబుతున్నాడు కదా, మీరు రెచ్చిపోతే ఏమవుతుందో తెలుసు కదా. ఎవరు ఎంత వాగినా, మితి మీరి విర్రవీగినా, చేసిన పాపం ఊరికే పోదు. ఆ వెంకటేశుడిని మన్నించమని వేడుకోండి. ఇప్పటికైనా చేసిన పాపం కనుకోండి. పవనుడి అభిమానులుగా అండగా ఉన్న మీరే అదే స్ఫూర్తితో సనాతనాన్ని కాపాడేందుకు అడుగేయండి. ఉద్యమిద్దాం రండి, ధర్మం కాపాడుకుందాం రండి. ఉద్యమిద్దాం రండి, ధర్మం కాపాడుకుందాం రండి. ధర్మం గాడి తప్పినప్పుడు ఎవరొస్తారని ఎదురు చూసినప్పుడు జనావంతు గర్జన నుంచి సమాజమందు పుట్టుకొచ్చేనే ఒక్కడు. దేవుడు పంపిన దూతల్లే ఆదుకునే ఆపద్బాంధవుడల్లే.